అబ్బా! ఏంటిది చూస్తేనే నోరూరేస్తుంది అనుకుంటున్నారా? మరి ముందుగా ప్రాసెస్ చూసేయండి. తర్వాత మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే కునాఫా సేమియా అంటారు. ఇదైతే నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఒక బౌల్ తీసుకొని అరకప్పు చక్కెర, అరకప్పు వాటర్ తీసుకొని పాకం ఏమీ అవసరం లేదు. మొత్తం కరిగిపోయాక 1 టేబుల్ స్పూన్ లెమన్ వేసి ఒక సైడ్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఒక కప్పు పాలు వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ షుగరు, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా అలా తిప్పుతూ ఉండండి. నెక్స్ట్ ఒక స్లైస్ చీజ్ అయితే వేసుకోండి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్లేట్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని వాటర్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా పలచగా కలుపుకొని అయితే ఉంచుకోండి. తర్వాత నేను ఇక్కడ బ్రెడ్లు అయితే తీసుకొని స్లైస్ అయితే కట్ చేసేసాను. ఒక బ్రెడ్ మీద పాలు మిశ్రమం ఉంది కదా, అది 1 స్పూన్ వేసుకొని ఇంకొక బ్రెడ్తో క్లోజ్ చేసి ఇలాగ మైదా పిండి వాటర్లో డిప్ చేసి ఇలా సేమియా మొత్తం అంటేలాగా మొత్తం కూడా ప్రెస్ చేస్తూ ఉండాలి. మొత్తం ఎన్ని బ్రెడ్లు తీసుకుంటాం అన్ని బ్రెడ్లకి కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేయాలి. నేనైతే మొత్తం బ్రెడ్లన్నీ 4 బ్రెడ్లు అయితే ఇలా తీసుకున్నాను. తర్వాత ఇంకొక ప్యాన్లో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మనం చేసుకున్న బ్రెడ్ను పెట్టి సిమ్లో మాత్రమే రోస్ట్ చేయాలి. అటు ఇటు కూడా రోస్ట్ చేసుకొని అన్ని బ్రెడ్స్ని కూడా తీసేసుకోవాలి. అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని ముందుగా అయితే షుగర్ సిరప్ చేసుకున్నాం కదా, వేడిగా ఉన్నప్పుడే మొత్తం షుగర్ సిరప్ మొత్తం కూడా వేసేసుకోవాలి. అంతేనండి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో చక్కగా డెకరేషన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటేనే మెల్ట్ అయిపోతుంది. మరి ఫుల్ వీడియో పోస్ట్ చేశాను, చెక్అవుట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.